ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక మూవీ డ్రాగన్. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఇంట్రెస్టింగే. అయితే లేటెస్ట్గా ఈ మూవీ నుంచి మలయాళ స్టార్ హీరో తప్పుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఎస్, నిజమే అంటూ రిప్లై ఇచ్చిన ఆ హీరో అందుకు కారణం కూడా స్పష్టంగా చెప్పారు. అసలు ఏం జరిగిందో చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా డ్రాగన్. వార్ 2 లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత తారక్ తన విశ్వరూపం చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రశాంత్ నీల్ లాంటి పవర్ఫుల్ డైరెక్టర్తో కలిసి రావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. కేజీఎఫ్, సలార్ మూవీస్తో ఇప్పటి వరకు చూడని సరికొత్త హీరోయిజం చూపించడమే కాదు, బాక్సాఫీస్ను షేక్ చేశారు ప్రశాంత్ నీల్. ఈ దర్శకుడితో ఎన్టీఆర్ మూవీ అనగానే RRR తర్వాత అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఖాయమని అభిమానులు ఫిక్స్ అయ్యారు. డార్క్ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలతో పాటు బలమైన ఎమోషన్స్ కూడా ఉంటాయి నీల్ మూవీస్లో. డ్రాగన్ విషయంలోనూ అదే రూట్లో వెళ్తున్నారు. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ తన లుక్ మొత్తం మార్చాడు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లకు తారక రత్న తోడైతే బాక్సాఫీస్ దగ్గర సునామీనే. లేటెస్ట్గా ఈ మూవీకి సంబంధించి వచ్చిన వార్త ఏంటంటే, మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. ఇదేం రూమర్ కాదు, ఆ విషయాన్ని టొవినో థామస్ స్వయంగానే చెప్పారు. ఈ కామెంట్లే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన లేటెస్ట్ మూవీ పల్లిన్ చట్టంబి సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన టొవినో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. టాలీవుడ్ మూవీస్లో నటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది, కానీ మలయాళ సినిమా పనితీరుకి తెలుగు సినిమా పనితీరుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మేం చాలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి మరొక ప్రాజెక్టు మొదలు పెట్టేస్తాం, కానీ తెలుగులో భారీ షెడ్యూల్సే ఉంటాయి. భారీ మూవీస్ షూటింగ్ అంటే కనీసం ఏడాది సాగుతుంది. నేను ఒకేసారి 2 సినిమాల కోసం సమయం కేటాయించలేను. పైగా ఇప్పుడు నేను డ్రాగన్ మూవీ కోసం డేట్లు ఇచ్చానంటే తన చేతిలో ఉన్న 4-5 సినిమాలపై ఎఫెక్ట్ పడుతుందని చెప్పారు. అందుకే డేట్ల సర్దుబాటు చేయలేక ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా అని స్పష్టంగా చెప్పారు టొవినో థామస్. డ్రాగన్లో విలన్ రోల్ కోసం తన చేతిలో ఉన్న లీడ్ రోల్స్ వదులుకోవటం రిస్క్ అని భావించి టొవినో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన డ్రాగన్ షూటింగ్ చిన్న షెడ్యూల్ తర్వాత వాయిదా పడింది. దాదాపు 6 నెలలు బ్రేక్ ఇవ్వడంతో కాల్ షీట్లు తారుమారయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ తిరిగి ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నారు మేకర్స్. ఇప్పుడు టొవినో థామస్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ని ఎవరితో రీప్లేస్ చేస్తారో చూడాలి. ఆలస్యాన్ని కవర్ చేస్తూ త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఏడాది చివరిలో థియేటర్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.